ఆదివారపు ఆరాధనకు ఇప్పుడు వచ్చిన పేదరికి ప్రభు పేరట నా హృదయపూర్వక పైన కొద్ది మాటలు ధ్యానించుకుని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. మందిరానికి మీరు ఎందుకు వస్తున్నారు అని అడిగితే, కొందరు అప్పులున్నాయన్నా దేవుడు అప్పుల నుంచి విడిపిస్తాడని ఆశతో వస్తున్నామంటారు. కొందరు రోగాలు ఉన్నాయి, రోగం నుండి దేవుడు విడిపిస్తాడని ఆశతో వస్తున్నాం అంటారు. ఇల్లు లేదు మాకు, దేవుడు ఇల్లు ఇస్తాడని ఆశతో వస్తున్నాం అంటారు. కొందరు కోర్టు కేసులు ఉన్నాయి, కేసుల నుంచి దేవుడు విడిపిస్తాడని వస్తున్నాము అంటారు. కొందరేమో దెయ్యాలు బట్టి ఆ దెయ్యాల నుంచి విడుదల పొందాలని మందిరానికి వస్తున్నాము అని చెప్తారు. కొందరు సమస్యలు ఉన్నాయి, సమస్యల నుండి విడుదల పొందాలనే మందిరానికి వస్తున్నాము. చాలా తక్కువ మంది మాత్రమే దేవుని రాజ్యం ఉన్నది, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, అందుకు నేను మందిరానికి వస్తున్నానని కొందరు మాత్రమే చెప్తారు. ఏది ఏమైనా రకరకాల ఉద్దేశములతో మీరు మందిరానికి వస్తున్నారు, కానీ దేవుని ఉద్దేశం ఒకటే. ఎలాగైనా ఆయనకు కలిగిన పరిపూర్ణతకు ఎదిగించి ఆయన రాజ్యములో చేర్చుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. ఎన్నో రకరకాల ఉద్దేశాలతో దేవుని మందిరానికి వస్తున్నారు, మంచిది. అవన్నీ నువ్వు అడగకపోయినా తగిన సమయంలో అన్నీ ఇస్తాడు. ఏ ఆశతో అయితే దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావో ఆ ఆశ అక్షరాల తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యముగా ఉండవలసినటువంటి ఆలోచన ఒకటి ఉన్నది. ఏంటంటే, ఇవన్నీ 4 రోజులు భూమి మీద బ్రతకటానికే, కానీ కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో బ్రతకాలి, అగ్నిగుండం నుండి తప్పించబడాలి. అంటే ఏది ఏమైనా నేను పరలోక రాజ్యంలో ఉండాలి అనే ఈ ఒక్క ఆలోచన లేకపోతే ఇంక ఎన్ని ఆలోచనలతో మందిరానికి వచ్చినా వేస్ట్. ఏ విధమ చేతనైనా నేను పరలోక రాజ్యంలో ఉండాలి, అంతే, దట్స్ ఆల్. ఈ ఆలోచన లేకపోతే బ్రతుకు వేస్ట్. ఏదో ఉద్యోగం ఇస్తాడని, వ్యాపారం ఇస్తాడని, ఇల్లు ఇస్తాడని, పొలం ఇస్తాడని, ఆస్తులు ఇస్తాడని, అంతస్తులు ఇస్తాడని, ఆశీర్వదిస్తాడని వస్తున్నారు, మంచిదే, అవన్నీ ఇస్తాడు. కానీ ఈ ఒక్క ఆలోచన కలిగి ఉంటే వేస్ట్ జీవితం. ఇది 4 రోజులు బ్రతకడం కొరకే. కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో బ్రతకాలి కనుక ఏ విధమ చేతనైనా నేను దేవుని రాజ్యంలో ఉండాలి అనే ఆలోచన తప్పనిసరిగా ఉండాలి. ఆలోచన ఉండటమే కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి రాత్రింబవళ్ళు బాగా ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా అగ్నిగుండం. వెళితే పరలోక రాజ్యం వెళ్ళాలి, లేకపోతే అగ్నిగుండం వెళ్ళాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, చదువులు ఇంకేమీ ఉండవు, భూమిని తీసేస్తాడు దేవుడు. రాకడికి సూచనలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. నీకు తెలుసు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. నీ రాకడిగా సూచనలు ఏంటి ప్రభు అని అడిగితే చెప్పాడు, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, కరువులు కలుగుతాయి, వరదలు వస్తాయి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని అంటే, క్రీస్తు అనగా అభిషిక్తుడు, దేవుడు నన్ను పంపించాడు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు, నేను వాళ్ళని పంపలేదు. అక్రమము విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. ఎన్ని జరగవలసి ఉన్నవి, కానీ అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు. సహనం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చాలా చాలా అవసరం. ఈ సహనము అనే క్వాలిటీ లేకపోతే, క్వాలిఫికేషన్ లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి వరకు అంట? అంతవరకు. అంతము అనగా
మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు, లేదా మనం బ్రతికుండగానే దేవుడు వచ్చాడు అనుకో, దేవుడు వచ్చేంత వరకు లేదా మనం వెళ్ళేంత వరకు, అంతవరకు సహించుకోవాలంట. సహించుకున్న వాడే అగ్నిగుండం నుంచి రక్షించబడతారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భర్తను సహించుకోవాలి, భార్యను సహించుకోవాలి, పిల్లలను సహించుకోవాలి, తల్లిదండ్రులను సహించుకోవాలి, పై అధికారులు మాట్లాడే మాటలు సహించుకోవాలి, లోకస్తులు మాట్లాడే మాటలు సహించుకోవాలి. రకరకాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, ఎన్నెన్నో వస్తాయి. రావని దేవుడు చెప్పట్లేదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి శ్రమలు రాక తప్పవు. భక్తిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉందని అర్థం. సాతాను విచ్చలవిడిగా తిరిగే వాళ్ళని శోధించడు. ఎందుకు తెలుసా? ఈ అమ్మాయి మన అమ్మాయే కదా, ఈడు మనోడే కదా, అనవసరం ఈడు శోధించడం ఎందుకు, ఆల్రెడీ వాడు మన పద్ధతుల్లోనే ఉన్నాడు కదా అని లోకములో విచ్చలవిడిగా తిరిగేవాడిని సాతాను శోధించు. మనోడే కదా ఈడు అని. ఎవరిని శోధిస్తాడంటే ఎవరైతే బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే బాగా భక్తిగా బతకాలనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు రోషంగా నిలబడతారో, దేవుని కొరకు శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారో, ఏ విధము చేతనైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలని కష్టపడుతూ ఉంటారో, వీళ్ళని టార్గెట్ చేస్తాడు సాతాను. ఎట్లాగైనా వీళ్ళని మళ్ళా లోకంలోకి ఈడ్చుకొని పోవాలి, పాపంలోకి ఈడ్చుకొని పోవాలి, భక్తి నుంచి విడిపించాలి, మందిరానికి దూరం చేయాలి, సేవకులకి దూరం చేయాలి, దేవునికి దూరం చేయాలి అని వాళ్ళు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వెళ్తానే ఉంటాడు. ఏ విధమ చేతనైనా పాపన పడేయాలి, భక్తి నుంచి విడిపించాలి, భక్తిలో నుంచి బయటకు లాగాలని. అందుకని వాడు శ్రమ పెడుతూ ఉంటాడు సాతాను. ఎన్నో వస్తాయి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, రావని దేవుడు చెప్పలా, వస్తాయి. కానీ వాటన్నిటి నుండి యెహోవా విడిపించును. విడిపించే దేవుడు మనకు తోడే ఉండగా మనకి భయం ఎందుకు, దిగులెందుకు? సహించుకో. అందుకని అనుకుంటే చాలదు, ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువుని అడగాలి, దేవా నీలాంటి సహనము నాకు దయచేయండి అయ్యా అని అడగాలి. సహనము లేకపోతే పరలోక రాజ్యం లేదు. కొందరికి అస్సలు సహనమే ఉండదు, ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చిన్న మాట అంటే చాలు, నన్నే అంటావా అని ఓ అబ్బా అసలు ఎంత సీరియస్ అయిపోతారంటే వీళ్ళకి కొద్ది కూడా సహనం లేదు అని అర్థం. సహనం లేదంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు రేపు చెప్పండి? పరలోరాజ్యానికి వెళ్తారా? ఎవరంట పరలోరాజ్యానికి వెళ్ళేది? సహించుకున్నవారు. ఎప్పటి వరకు? అంతవరకు సహించు. అద్దం ముందు నిలబడితే ఒకరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళెల్లా ఉన్నాయి, మన పళ్ళెల్లా ఉన్నాయి, మన తల ఎలా ఉన్నది, మన చెవులు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నావు మొత్తం తెలిసిపోద్ది, ఒకరు చెప్పాల్సిన అవసరం. అలాగే అద్దం అనే వాక్యము ముందు నిలబడితే మన ఆత్మీయ జీవితం ఏంటనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు అద్దం అనే వాక్యం ముందు నిలబడ్డాం, వాక్యమే అద్దం. దానిని బట్టి పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళరు అనేది ఇక్కడే క్లారిటీ వచ్చేసింది. అర్థమైంది కదా? అందుకని ప్రతిరోజు ప్రార్థనలో, దేవా నీ రాజ్యములో ప్రవేశించేంత సహనము నాకు దయచేయి, ఆమేన్, నీలాంటి సహనము నాకు దయచేయి. యేసయ్యని తిట్టినా, కొట్టినా, నిందించిన, అవమానపరిచిన, అల్లరి చేసిన, గుద్దిన, బూతులు తిట్టిన, ఉమ్ము ఊసిన, అబ్బా హచ్చి బూతులు. ఆయన పరలోక రాజ్యం ఎప్పుడు బూతులు విని ఉండడు. బూతులు అంటే తెలియదు ఆయన. ఆయనని అంత పరాభవం చేసినా, అంత ఇబ్బంది పెట్టినా, అంత శ్రమ పెట్టినా, అంత నిందించినా, అంత అవమానపరిచినా, కన్నీళ్లు పెట్టించినా మౌనంగా ఉన్నాడంట, నోరు తెరవలేదండి. ఎంత సహించుకున్నాడో చూడాలి.
ఆయన ఎవరు? రోషము గలవాడు. ఆయనంత రోషము భూమి మీద దేవదూతల్లో కానీ ఎవరికి లేదు. అంత రోషము గలవాడే మౌనంగా ఉంటే ఇక నీ సంగతి నా సంగతి ఏంటి చెప్పు? మనం ఏం పట్టేవాళ్ళు? ఒక మాట అన్నా ముఖం మీద తిట్టి నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని దీవించగలిగినప్పుడే నువ్వు పరలోక రాజ్యమునకు నీవు నేను మనము యోగ్యముగా ఉన్నావు అని అర్థం. అంటే యేసయ్యకి కలిగిన పరిపూర్ణతకు ఎదిగాము, పరలోక రాజ్యానికి వెళ్ళగలము. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి. నేను చంపుతాను, అవునా? చంపుకోండి. నేను ఇప్పుడు శిరఛేదన చేయబోతున్నాము, రా మొగరించి అక్కడ, ఓకే పడుకున్నాడు. అలా కత్తితో వేస్తే ఒక దెబ్బ మెడ మీద, తల ఎగిరవతల పడిపోయి అపోస్తలుడైన పౌలు గారిని శిరఛేదనం చేశారు. ఎగబళ్ళ వాళ్ళ మీద కొట్టడానికి తిట్టడానికి గొడవలు పెట్టుకోలే, అవును లోపడ్డాడు. నిన్ను ఇలా చంపుతారని దేవుడు ముందే బయలుపరిచాడు. హతసాక్షిగా మార్చబడ్డాడు. శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు దేవుని రాజ్యములో గొప్పగా ఘనంగా ఉండటానికి తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నాడు. అది బూతులు తిట్టలేదు, కొట్టలేదు, గొడవలు పెట్టుకోలేదు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా సహించుకున్నా. దేవుని రాజ్యానికి వెళ్ళిన వాళ్ళందరూ సహించుకున్న వాళ్ళే. సహనం లేని వాళ్ళు ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతే లక్షల కోట్ల ఆస్తులున్నా వేస్ట్. దేవుని రాజ్యము కొరకు మనము ప్రయాసపడాలి. ఏ విషయాల్లో సహించుకోవాలి, ఎలా సహించుకోవాలి అనేది కొద్ది మాటలు ధ్యానించుకుని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చాలు. సహించుకోవటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? సహించాలి. ఎన్ని వచ్చినా సహించుకోవాలి. సహనం లేకపోతే పరలోక రాజ్యం లేదు. సహించుకుంటేనే పరలోక రాజ్యం. సహించుకున్న వాడే నరకం నుండి రక్షించబడతాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సహనము చాలా ప్రాముఖ్యమైనది. సహించిన వాడే ఏలుబడి చేస్తాడు. ఎక్కడ? భూమి మీదే ఏలుబడి అనేది. భూమి మీద మనము చనిపోక మునిపే నువ్వు సహనము కలిగి జీవించే వ్యక్తివైతే నువ్వున్న ప్రాంతంలో దేవుడు నిన్ను ఒక అధికారిగా పెడతాడు. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నావా, పై అధికారుల దగ్గర సహించుకొని మౌనంగా ఉన్నావా, అక్కడే దేవుడు నిన్ను పై అధికారిగా పెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. సహించుకుంటే ఏలుబడి చేస్తా, అధికారిగా ఉంటావు. అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో అధికారిగా ఉంటావు సహించుకున్నప్పుడు. యోసేపు అన్నలు తిట్టినా కొట్టినా తిరిగి తిట్టాడని తిరిగి కొట్టాడని రాయబడి ఉందా బైబిల్లో? లేదు. సహించుకున్నాడు. ఆ ఇంటికి వెళితే పొత్తిఫర్ ఇంట్లో చేయని నేరానికి నింద వేసి కొట్టి జైల్లో పడేశారు. నోరు తెరవల. ఆయన నోరు తెరిచాడంటే కాపురం పోద్ది. అక్కడ నాకు అన్నం పెట్టింది, నాకు వస్త్రాలు ఇచ్చింది, ఆమె కాపురం నేను తీయకూడదు, సాతాను ఆమెను శోధిస్తున్నాడేమోలే అని చెప్పి సహించుకున్నాడే కానీ చెప్పలేదు, నోరు తెరవలేదు. నేను వచ్చి వాళ్ళ కాపురం ఎందుకు తీయాలని మౌనంగా ఉన్నాడు. ఈయన మౌనంగా ఉన్నాడు, ఆవిడ ఈయనమే చెప్పింది. కొట్టారు, జైల్లో పడేస్తారు. అయినా నోరు తెరలా, మౌనంగా ఉన్నాడు. చాలా మంది రకరకాలుగా అంటున్నారు. ఇంట్లోకి పిలిచి అన్నం పెట్టి ఎడ్ చేస్తే వాడు చూడు అట్ట చేసి ఎడ్ చేసింది చాలా అంటున్నారు. తలకేంచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు జైలుకి. ఏం మాట్లాడలే, నోరు తెరవలా, సహించుకున్నా. గుండెల్లో వేదన, దుఃఖము, కన్నీళ్లు. ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, తృప్తిపరిచే వాళ్ళు లేరు, పాపం అనేవాళ్ళు లేరు. ఒకే ఒక్కడు యోసేపు. స్నేహితులు లేరు, బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కిచెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. అందరూ తిట్టేవాళ్ళు, అందరూ కొట్టేవాళ్ళే, ఎవ్వరు లేరు, ఒంటరి వాడు. మౌనంగా సహించుకున్నాడు. జైలుకి వెళ్ళాడు. సహించుకున్నవాడు ఏమవుతాడంట? ఏలుబడి చేస్తాడు. అక్కడ అన్నలు పెట్టిన శ్రమలను సహించుకున్నందుకు పోతిఫరు ఇంట్లో ఏలుబడి చేశాడు. పోతిఫరు ఇంట్లో సహించుకున్నందుకు జైలుకి వెళితే జైల్లో అధికారి, జైల్లో ఏలుబడి చేశాడు. జైల్లో కూడా రకరకాలుగా వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఎన్నెన్నో అన్నారు. ఎన్ని అన్నా సహించుకున్నాడు. అక్కడ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు.
దేశాన్ని ఏలుబడి చేశాడు. కొటికేటిగా చెప్పట్లో ఆమెన్ హల్లెలూయా. సహించుకున్నవాడు ఏలుబడి చేస్తాడు, అధికారి అవుతాడు. మోషే కూడా 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడంట. గొర్రెలు గాయక మోషే ఎవరు? రాజకుమారుడు. ఆయనకు అసలు కష్టం అంటే ఏంటో తెలియదు, ఎండ అంటే ఏంటో తెలియదు, పని అంటే ఏంటో తెలియదు, ఆకలి అంటే ఏంటో తెలియదు, ఆయనకి ఎన్ని వస్త్రాలు ఉన్నాయో తెలియదు. రాజకుమారుడు, కళ్ళు ఆశించిన విధంగా, మనసు కోరుకున్న విధంగా ఏదైనా చేయొచ్చు, కానీ భక్తి గలవాడు రాజకుమారుడు. అలాంటిది ఎన్నో సహించుకున్నాడు. మామ ఇంటిలో ఎన్నో వచ్చాయి. మంద ఆయనది కాదు, ఇల్లు ఆయనది కాదు, ఆయనకి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, మోషేకి ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి, ఒకే జొత్తతో పారిపోయి వచ్చాడు. అత్తగారింట్లో ఇల్లరికే ఉంటున్నాడు. మోషేకి బాగా కోపం ఎక్కువ. కోపంతో ఒక దెబ్బ కొట్టాడు, గొర్రె చచ్చిపోద్ది. గొర్రె చచ్చిపోయిందంటే మా ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడేమో. ఎటు పోయి బ్రతకాలి, ఎక్కడ పోయి బ్రతకాలి. కుక్కిని పేనులాగా మౌనంగా ఉన్నాడు. ఎన్ని సహించుకున్నాడు. మామ మాటలు, భార్య మాటలు, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు, రకరకాలుగా ఎన్నెన్నో. అప్పుడప్పుడు ఆయన చెప్పేవాడు, నేను రాజకుమారుని ఐగుప్తులో నాకు ఇలా సంతోషంగా ఉన్నా అని చెప్తా ఉంటే, గిట్టిన వాళ్ళు పెద్ద మగోడు ఏదో చెబుతూ ఉన్నాడు, కథలు చెప్తూ ఉంటాడు. వీడు తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడం లేదు, ఏదో పెద్ద యొచ్చుల మాటలు చెబుతున్నాడు వీడు. మనం చూసామా అని రకరకాలుగా ఆయన మొఖాన అనేవాళ్ళు ఉంటారు, సాటున అనేవాళ్ళు ఉంటారు. ఎన్ని అన్నా సహించుకున్నాడు. రోషం గలవాడు. మళ్ళీ మోషే బాగా కోపం ఎక్కువ మోషేకి. ఐగుప్తుడు ఒకడు ఇశ్రాయేలుని కొట్టాడని ఒక దెబ్బతో చంపేసాడు వాడిని. మోషే కరాటీలో రెడ్ బెల్ట్, చేతులు ఏ ఆయుధం లేకుండానే సింహాన్ని చంపగలడు. అలాంటి వాడు మోషే మామూలుడు కాదు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసాడు అడవికి వెళ్ళి. 40 సంవత్సరాలు, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. బాగా చదువుకున్నవాడు, బాగా జ్ఞానం గలవాడు, బాగా ఐశ్వర్యంలో పుట్టి పెరిగినవాడు, ఎండంటే తెలియకుండా. ఆ ఏరియాలో ఎండలు భయంకరంగా ఉంటాయి. 40 సంవత్సరాలు ఎండలో ఎర్రని అగ్నిలో మాడిపోయాడు. సహించుకున్నాడు, భరించుకున్నాడు. ఆ తరువాత దేవుడు 40 సంవత్సరాలు ఇంచుమించుగా 20 లక్షల మంది నీ మీద అధికారిగా ఏలుబడి చేయడానికి దేవుడు అప్పగించాడు. ప్రజలాడు హల్లెలూయా. ఎంత సహించుకుంటే అంత ఘనత ఉంటుంది నీకు, అంతగా నువ్వు అధికారిగా ఉంటావు. ప్రతి చిన్నదానికి కోపపడి బయటపడిపోతే నువ్వు సహనం లేదు. నీకు రావలసినటువంటి ఆ అధికారము, ఏలుబడి, ఆ దీవెన ఆగిపోతుంది. ఒక వ్యక్తిని దేవుడు అధికారిగా పెట్టాలనుకున్నప్పుడు, ఆశీర్వదించాలనుకున్నప్పుడు, గణపరచాలనుకున్నప్పుడు శ్రమలలో కూడా తీసుకెళ్తాడు, నిందల్లో కూడా తీసుకెళ్తాడు, అవమానంలో కూడా తీసుకెళ్తాడు, దరిద్రతలో కూడా తీసుకెళ్తాడు, కరువులో కూడా తీసుకుని వెళతాడు. నువ్వు ఎంత సహించుకుంటావో చూడాలని. సహనం అంటూ లేకుండానే, సహనం నేర్చుకోకుండానే ఇంచుమించుగా 20 లక్షల మంది పైనే ఉన్నారు. వాళ్ళందరిని అప్పగిస్తే నడిపించగలడా? నడిపించలేడు కదా. 40 సంవత్సరాలు గొర్రెలు కాయించి, సహనం నేర్పించి, ఆ తర్వాత ఇంచుమించుగా 20 లక్షల మంది పైనే ఇశ్రాయేలును అప్పగించాడు 40 సంవత్సరాలు నడిపించడానికి. ఆయన చేత అనేకమైన అద్భుతాలు చేయించాడు దేవుడు. దేవుని ముఖములకు చూస్తూ, దేవుడు మోషే ముఖంలోకి చూస్తూ, ఇద్దరు ముఖాముఖిగా ఎదురెదురుగా నిలబడి మాట్లాడతారంట. దేవుడే చెప్పాడు ఆ సాక్ష్యం. భూలోకములో మోషే అంత సాత్వికుడు మరొకడు లేడన్నాడు. మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. ముఖాముఖిగా మాట్లాడతాను నేను మోషేతో. ఇంత మంచి సాక్ష్యం ఎలా వచ్చింది? ఇంత గొప్ప అధికారి ఎలా అయ్యాడు? ఇంత గొప్ప గొప్ప అద్భుతాలు ఎలా చేశాడు? ఎన్నో వచ్చినాయి, సహించుకున్నాడు. సహనములోనే ఏలుబడి ఉన్నది. ఒక అధికారి కావాలంటే, నువ్వు గొప్ప అధికారిగా ఏలుబడి చేయాలంటే, అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో ఒక అధికారిగా నువ్వు ఉండాలి. ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే సహించుకోవాలి. అంతవరకు సహించుకున్న వాడే రక్షించబడతాడు. దేవుడు నిన్ను నలుపుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? విడిపించలేక కాదు, విడిపించడం చేతగానాడు మన దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడు. నేను నలుపుతున్నాడు అంటే శ్రమలలో కూడా తీసుకెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, దెబ్బలు పడుతున్నాయి అంటే అది ఒక అందమైన ఆభరణగా మార్చబడుతుందని అర్థం. మట్టి నుంచి బంగారాన్ని తీసి బాగా వేడి చేసినప్పుడు, కరిగించినప్పుడు మట్టి అంతా ఒకవైపుకి వెళుతుంది, ఒరిజినల్ బంగారం వస్తుంది.
బాగా వేడి చేసినాం. తర్వాత దెబ్బలు కొడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి. అది ఎందుకు ఈ దెబ్బలు అంటే అందమైన ఆభరణంగా మార్చడానికి. అనేక మంది నిన్ను కోరుకునేటట్లుగా, అనేక మంది నిన్ను ఇష్టపడేటట్లుగా, అనేక మంది నీ మాటలు ఇష్టపడేటట్లుగా, నీ మనసుని ఇష్టపడేటట్లు, ఒక అధికారిగా నిన్ను ఇష్టపడేటట్లుగా ఒక అందమైన ఆభరణముగా దేవుడు చేయటానికి దెబ్బలు కొడతాడు. సహించుకోవాలి. చిన్నదానికి నాకేంటి కష్టాలు, నాకేంటి శ్రమ, నేను మందిరానికి రాను, ఇక మందిరం మానేస్తాను, నా వల్ల కాదు అంటే ఒక అందమైన ఆభరణంగా దేవుడు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నువ్వే పోగొట్టుకుంటున్నావు. సహనం లేకపోతే ఒక అధికారి కాలేవు. అంతవరకు సహించుకున్నవాడు రక్షించబడతాడు. సహించుకున్నవాడు ఏలుబడి చేస్తాడు, అధికారి అవుతాడు, గొప్ప అధికారి. ఇక్కడ అధికారిగా ఉంటావా? తర్వాత ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంది ఈ భూమి మీద. 1000 ఏళ్ల పరిపాలన, 1000 సంవత్సరాల అధికారులుగా మనం ఉంటాం. ఎంత కోటీశ్వరులైనా ఈ లోకములో వాళ్ళు మన చేతుల కింద ఉంటారు. మన చేతికి వాళ్ళని అప్పగిస్తాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత అంతస్తులు ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పొలాలు ఉన్నా, అపార్ట్మెంట్లు ఉన్నా, అవన్నీ మన చేతికి ఇవ్వాలి. అవన్నీ మన చేతికి అప్పగిస్తాడు దేవుడు. అప్పుడు ఆస్తులు వాళ్ళవి కాదు, మనవి ఆస్తులు. దేవుడు ఒక ప్రాంతాన్ని నీకు అప్పగించాడు, ఒక మండలాన్ని అప్పగించాడంటే మండలంలో ఉన్న ఆస్తులను నీ చేతికి ఇవ్వాలి. వాళ్ళకి ఏముండవు, నీ చేతిలో ఉంటాయి అవన్నీ. దేవుడు నీ చేతికి ఇస్తాడు. నీవే అధికారి. ఒక జిల్లా అప్పగించాడా, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు వాడు కాగితాలు చేసుకొచ్చి మొత్తం నీ చేతిలో పెట్టాలి. నీవే అధికారి. రాష్ట్రాన్ని అప్పగించాడా, రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నిటి మీద అధికారి నీవే. నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఎదురు మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు, గొడవలు ఉండవు. అది 1000 ఏళ్ల పరిపాలన, 5 సంవత్సరాల పరిపాలన కాదు, 1000 ఏళ్ల పరిపాలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏలుబడి నీకు ఇస్తాడు. ఆ అధికారం ఇవ్వాలి అంటే సహించుకోవాలి. తర్వాత ఇంకో మాట కూడా చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలు. సహించుకున్నవాడు రక్షించబడతాడు. సహించుకున్నవాడు ఏలుబడి చేస్తాడు, గొప్ప అధికారులు అవుతారు. సహించుకున్న వారే వారి జీవితంలోనూ వాగ్దానములు నెరవేర్చబడతాయి. ఈ మినిస్ట్రీ ప్రారంభించబడి 13 సంవత్సరాలు. ఈ మినిస్ట్రీకి దేవుడు ఇప్పటికి 13 వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు నెరవేర్చబడితే నువ్వున్న ప్రాంతంలో నిన్ను మించిన గొప్పవారు మరొకరు ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు. వాగ్దానములు నెరవేర్చబడాలంటే నువ్వు సహించుకోవాలి. సహించుకున్న వారి జీవితంలోనూ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. వాగ్దానములు నెరవేర్చబడ్డాయి అంటే నిన్ను మించిన గొప్పవారు మరొకరు ఉండరు. నువ్వున్న ప్రాంతంలో నీ ఘనత వేరుగా ఉంటుంది. అక్కడ నీ అంత ఘనత నువ్వున్న ప్రాంతం ఎవరికి ఉండదు. నీ అంత అభివృద్ధి నువ్వున్న ప్రాంతంలో మరొకరికి ఉండదు. నీ అంత ఆశీర్వాదము మరొకరికి ఉండదు. అక్కడ నీకు ఇచ్చిన అభివృద్ధి, నీకు ఇచ్చిన ఘనత, నీకు ఇచ్చేటువంటి వరాలు, నీకు ఇచ్చే తలాంతులు, నీకు ఇచ్చే అభిషేకం, నీకు ఇచ్చే మంచి సాక్ష్యము నువ్వున్న ప్రాంతంలో మరొకరికి ఉండదు. వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే సహించుకో. అబ్రహాము సహించుకున్నాడండి. ఎంతగా సహించుకున్నాడు అంటే భార్యని తీసుకుని ఇల్లు విడిచి వచ్చాడు. అలాగే తమ్ముడు కొడుకుని తీసుకొని వచ్చాడు, లోతుని. తండ్రిని తీసుకొని వస్తే హారానికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత తండ్రి చనిపోయాడు. తెరహు. పిల్లలు లేరు. ఈయన ప్రార్థన చేస్తే అనేక మంది పిల్లలు పుట్టేవాళ్ళు. ఈయనకి పిల్లలు లేరు. భార్య ఎవరావిడ? మొదటి పేరు షారాయి, అంటే అర్థం ఏంటి తెలుసా? గయాళి. గయాళి గంప. ఇక గయాళి గంపతో కాపురం అంటే ఇంకెలా ఉంటుందంట? ఎడతెగకుండా నీటి బిందువులు పడుతుంటాయి ఆ ఇంటి మీద నుంచి. వర్షం ఆగిపోయిన తర్వాత ఇంటి మీద నుంచి ఒక చుక్క ఎడతెగక పడతాను ఒకటి అండి. ఎడతెగక ఇంటి మీద నుంచి పడుతున్న నీటి బిందువులతో సమానమంట జగడగుండైన భార్యతో కాపురం. ఆయన ఎంత సహించుకొని ఉంటాడు ఆవిడ్ని. ఈ భక్తుడు ప్రార్థన చేస్తే ఊరు మొత్తానికి పిల్లలు పుడతారు, మాకు పుట్టరు. మరి ఆ భక్తి ఏందో మాకు పని చేయట్లా. ఈయన ప్రార్థన చేస్తే జనాలకు కార్యాలు జరుగుతాయి, మాకు జరగవు.
మరి ఆ ప్రార్థన మాకెందుకో ఫలించట్లేదు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈయన ప్రార్థన. రకరకాలుగా ఎన్ని అంటున్నా సహించుకున్నాడు, భరించుకున్నాడు. భార్యను సహించాడు, యోసేపు అన్నలను సహించాడు, పై అధికారుల దగ్గర సహించుకున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళను సహించుకున్నాడు. ఏ రోజు తిరిగి మరలా ఇంటికి వెళ్ళలేదు. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు ఎదురయ్యాయి, దుఃఖం ఎదురయ్యింది, శ్రమలు ఎదురయ్యాయి, కరువు ఎదురయ్యింది. ఒకసారి భయంకరమైన కరువు వస్తే అప్పుడు గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. భయంకర పరిస్థితి. ఎన్ని వచ్చినా సహించుకున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు. దాని అర్థం సేవను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆ సహనం నాకు దయచేయండి ప్రార్థన చేసుకుని సహించుకున్నాడు అబ్రహాం. పిల్లలు లేరు అని చాలా ఏడ్చాడు సహించుకున్నందుకు. ఒకరోజు అబ్రహాం బయటికి రా అన్నాడు. సాయంకాల సమయం వచ్చాడు. ఆకాశంలో చూడన్నాడు. అయ్యా చూశాడు. ఆ నక్షత్రాన్ని లెక్కించు. లెక్కించలేనయ్యా, నీ సంతానాన్ని నేను అలా దీవించబోతున్నాను అన్నాడు. ఒక్క కొడుకు కూడా లేడు, ఒక కూతురు లేదని బాధపడుతున్నావేంటి అన్నాడు. ఇశ్రాయేలు, యూదులు, ముస్లిమ్స్ అందరూ అబ్రహాం సంతానమే. ఒకటి. రెండోది, మనసును మార్చుకొని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. ఇప్పటికి అబ్రహాము చనిపోయిన అబ్రహాముకి ఆత్మీయ పిల్లలు పుడతానే ఉన్నారు. ఇంకా మనసు మార్చుకుని బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడు అబ్రహాము సంతానమే. నీతిమంతులకు తండ్రి అబ్రహాము గారు. ఎంతమంది బాప్తిస్తాలు తీసుకొని చనిపోయి దేవుని రాజ్యంకి వెళ్ళి ఉంటారు? వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. ఆయన సంతానం ద్వారానే కదా యేసు భూలోకానికి వచ్చింది. అబ్రహాము దగ్గర నుంచి కూడా రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఆయన సువార్త విని దేవుని రాజ్యంలో ఉన్నారు. సహించుకున్నందుకు చూడు అబ్రహాము ఎంత గొప్పవాడయ్యాడు, ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ఆయన పిల్లలు ఇశ్రాయేలు, యూదులు ఎంత ఘనంగా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు చూడు. దేవునికి స్తోత్రం. చదువు. అందులోకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? అంతకంటే అన్యాయమును సహించుట మేలు కాదా? చాలు. సహించుకున్నవాడే రక్షించబడతాడు. సహించుకున్నవాడే ఏలుబడి చేస్తాడు, గొప్ప అధికారం అవుతాడు. సహించుకున్న వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడితే గొప్పవాళ్ళు అవుతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. ఏమి సహించుకోవాలి అంటే అన్యాయాన్ని సహించుకోవాలండి. నీ భర్త అన్యాయంగా నిన్ను తిడుతున్నాడా, అన్యాయంగా నిన్ను కొట్టాడా, అత్తమామలు అన్యాయంగా నిందించి అవమానపరిచి మాట్లాడుతున్నారు, సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలే అన్యాయంగా నీ మీద నిందలేస్తున్నారా, తోడుకోడలే అన్యాయంగా నిందలేస్తున్నారా, నీకు రావాల్సిన ఆస్తిని అన్యాయంగా వాడు తీసుకుంటున్నారా, ఏదో అన్యాయం జరుగుతుంది, వ్యాజ్యం ఆడుతున్నారు అంటే గొడవ, నీతో గొడవ పడుతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. నువ్వు వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, తగాదలు పెట్టుకోవద్దు, కొట్టొద్దు, కొట్టించుకోవద్దు, తిట్టించుకోవద్దు. నీకు అన్యాయం జరుగుతుంది కదా, సహించుకో, ప్రార్థన చేయి, ప్రభావాలను దర్శించండి, మాకు న్యాయం చేయండి అని అడగటం తప్పులేదు. నువ్వు గొడవాడొద్దు, నువ్వు తగాదు పెట్టుకోవద్దు, నువ్వు కొట్టొద్దు, నువ్వు తిట్టొద్దు. న్యాయం చేయి ప్రభు అని కన్యలతో ప్రార్థన చేయి. ఆయన మహాజాలి గల దేవుడు, మహాప్రేమ గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ప్రతిదానికి నువ్వు ముందుకెడితే ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు మౌనంగా ఉండి సహించుకుంటూ ఆయన ముందు పెట్టు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారులు చేస్తాడు. ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. కార్యాలు చేసి ఆ తర్వాత నిన్ను ముందు పెడతాడు, అనుభవించు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, అక్క చెల్లెళ్ళ ద్వారా, అన్నదమ్ముల ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, తోడుకోడల ద్వారా, ఆడబిడ్డ ద్వారా, తోటి ఉద్యోగస్తుల ద్వారా నీకు అన్యాయం ఏమైనా జరుగుతుందా? గొడవలు పడద్దు, తిట్టద్దు, తిట్టించుకోవద్దు. ప్రభువుకు మాత్రమే చెప్పు, ఎవరికి చెప్పొద్దు, ప్రభువు మాత్రం చెప్పు. నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి. నోరుంద నెట్టబడితే మాట్లాడితే నువ్వు దీవెనలు పోగొట్టుకుంటావు. ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఈ మాట ఎక్కడ మాట్లాడొచ్చు, మాట్లాడకూడదా, ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను, నోరుంద నెట్టబడితే మాట్లాడితే కృప పోగొట్టుకుంటావు, అభిషేకం పోగొట్టుకుంటావు, దీవెనలు పోగొట్టుకుంటావు, పరలోక రాజ్యం పోగొట్టుకుంటావు. జాగ్రత్త.
నోటి మాట విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మాట్లాడే ప్రతి మాట గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలంట. నువ్వు ఎందుకు ఆ రోజు అలా చెప్పావు, అలా మాట్లాడావు అని దేవుడు అడుగుతాడంట. ఆయన కాడ గుర్తుంటే అనుకుంటున్నా మొత్తం రాసుకుంటా ఉంటాడు ఆయన. మన పుట్టిన దగ్గర చనిపోయేంత వరకు ప్రతి సెకండ్ కూడా ఆయన దగ్గర రాసుకుంటా ఉంటాడు. ఒకరోజు ఒంటరిగా ఆయన ముందు నిలబడాలి, ప్రతి సెకండ్ గురించి అడుగుతాడు. తారీఖులు, డేట్లు మొత్తం తెస్తాడు బయటికి, అడుగుతాడు. అది ఎందుకు ఆ రోజు అలా మాట్లాడు, ఎందుకు ఆ రోజు అలా సడీని చెప్పావు, ఎవరి గురించి మాట్లాడావు తెలుసా, నువ్వు ఏం మాట్లాడావో తెలుసా, నువ్వు ఆ మాత్రం మైండ్ పని చేయట్లేదా నీకు? తీర్పు తీర్చి పరలోక రాజ్యం ఇవ్వాలా ఇవ్వకూడదని డిసైడ్ చేస్తాడు. ఇంకా ఏముండదు, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్. ఇంకా అక్కడ ఏడుపులు, పెడబొబ్బులు, ఇంక ఏముండవు, ఏడ్చి కాళ్ళు పట్టుకుంటా ఏముండవు, ఉగ్రుడై కూర్చుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అన్యాయం జరుగుతుందా నీకు? ఎవరికి చెప్పగా, దేవుడికి చెప్పు. దేవుడు ఉన్నాడు కదా, నమ్ముతున్నా, ఆయన నమ్మట్లేదా? ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏదైనా చేయగలడు. మనుషులు ఏమి చేయలేరు, దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకి చెప్పు. పిలిచిన వాడు ఆయన, నమ్మదగిన వాడు ఆయన, దీవించేవాడు ఆయన, అన్ని చేయగలవాడు ఆయన, జాలిగల దేవుడు ఆయన, రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టింది ఆయన, రక్షించింది ఆయన, కాపాడేది ఆయన, దీవించేది ఆయన. ఆయనకి చెప్పు. ఆయనకి చెప్పుకుంటే జనాల మతుకు చెప్పుకునే ఉపయోగం లేదు. అన్యాయం జరుగుతుంది నీకు, న్యాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగు. గొడవలు పెట్టుకోగా, సహించుకో. దేవుడు నీకు న్యాయము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మాటలను సహించుకో, వాళ్ళ ప్రవర్తన సహించుకో. దేవునికి చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకో. దేవుడు నిలబడతాడు, నీకు న్యాయం చేస్తాడు, నీకు అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడు. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. నువ్వు చేయని నేరానికి నీ మీద నింద వేసి, ఆడబిడ్డలో, తోడుకోడలో, అత్తమామలో, ఇంకెవరన్నా, భర్త గాని, భార్య గాని, ఎవరన్నా గాని చేయని నేరానికి నీ మీద నింద వేసి నిన్ను నిందించి అవమానపరిచారా, రకరకాలుగా మాట్లాడుతున్నారా, అది అన్యాయమే. సహించుకో, గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళతో భరించుకో, సంతోషంగా గంతులు వేయి. ఎందుకంటే నీ ఫలము పరలోకములో గొప్పదిగా ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇవ్వవలసిన ఫలము పరలోక రాజ్యములో గొప్పగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, దాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు. నీకు గొప్ప ఫలాన్ని ఇవ్వటానికి, గొప్ప దీవెని ఇవ్వటానికి పరలోక రాజ్యములు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దాని అర్థం అది. ఎవరైతే నిందలు వేసి అవమానపరిచి మాట్లాడుతున్నారో, సిగ్గుతో తలదించుకునేటట్టుగా వాళ్ళు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే 38వ వచనం కూడా చూడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట పాత నిబంధన కాలములో కంటికి కన్ను పంటికి పన్ను అంటే దాని అర్థం ఏంటంటే కొట్టినోడిని కొట్టాలి, తిట్టినోడిని తిట్టాలి. పాత నిబంధన అది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను ఒకడు ఒక చెంప మీద కొట్టినప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా చూయించు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేవేమో. ఒకడు ఒక మైలు దూరం రమ్మని బలవంతము చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగువాని దగ్గర నీవు ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుల్ని ద్వేషించమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. బలవంతాన్ని దగ్గర అంగి తీసుకుంటున్నారా, పై వస్త్రంగా తెచ్చేసి. కిలోమీటర్ రమ్మన్నారా, బలవంతం చేశారా, 2 కిలోమీటర్లు వెళ్ళు. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వు. అన్యాయం అది. నీ ఆస్తిని లాక్కుంటున్నారంటే అన్యాయమే కదా. నువ్వే తప్పు చెప్పి నేను శవం మీద కొట్టారంటే అన్యాయమే కదా.
అన్యాయాన్ని సహించుకో. నీతిగల న్యాయాధిపతి నీ ముందు నిలబడతాడు, నీకు న్యాయం చేస్తాడు, నీకు గొప్ప ఫలాన్ని ఇస్తాడు. సహించుకున్న వాడే ఏలుబడి చేస్తాడు, సహించుకున్న వాడే రక్షించబడతాడు, సహించుకున్న వారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏమి సహించుకోవాలి అంటే, నీకు అన్యాయం జరుగుతుందా, సహించుకో, గొడవలు పెట్టుకోగాక. నీ ఫలము గొప్పగా ఉంటుంది రాబో దినాల్లో. ఎవరైతే నిన్ను నిందించి అవమానపరిచి అల్లరి పాలు చేశారో మౌనంగా తలకాయించుకుని సహించుకో. వాళ్ళందరూ సిగ్గుపడేటట్టుగా, వాళ్ళందరికంటే దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పు, ఆమె హల్లెలూయా. సహించుకో, అంతే. దేవుడు మాట తప్పుతాడా, మాట మార్చుకుంటాడా, నా వల్ల కాదులే అంటాడా? సహించుకో. రెండోది ఇంకో మాట చదువు, ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఇతరులకు మీ పైన అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలుగు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించు. సహించుకున్న వారే దేవుని రాజ్యంలో ఉంటారు, సహించుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. ఏ ఏ విషయాలు సహించుకోవాలనేది నేను చెప్తున్నా. ఒకటి, అన్యాయాన్ని సహించుకోవాలి. రెండోది, అపోస్తలుడు పౌలు గారు అనేక మంది రక్షించబడటం కొరకు అన్ని విధాలుగా శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం ఎదురైనా, దుఃఖం ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఆపదలు ఎదురైనా, ఎన్ని వచ్చినా సహించుకుంటున్నాడండి. ఎవరన్నా కొట్టారా, తిట్టారా, అయినా అక్కడ మౌనం ఉంటున్నాడు, వాళ్ళు రక్షించబడాలని. ఒకరోజు యేసన్న గారు ఒక ప్రాంతంలో సువార్తకు ప్రకటించడానికి వెళ్ళాడు. పాత విశ్వాసి, అన్నా యేసన్న బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నం తిన్నావన్నా అంటే, అమ్మా తినలేదమ్మా, తింటాలేమ్మా, వెళ్ళాలి తినాలమ్మా అంటే, అన్న నా భోజనం వండే తిననన్నా, ఇప్పుడు వద్దులేమంటే, లేదన్నా తినాలి, మీరు తినాలి, ఇప్పుడు తిన్నారండి తినన్నా. బతిలు అడిగితే సరే అమ్మా అని కూర్చొని తింటా ఉన్నాడు. అంటే ఈలోపు వాళ్ళ భర్త వచ్చాడు. ఆయన ప్రార్థనకు రాడు. రాగానే చూశాడు, ఈయనుండి, అయ్యా వందనాలయ్యా, బాగున్నారా? ఆ ఇంటికి ఆయన్ని తిరుగుతూ ముద్దడుకొని తినకపోతే కష్టపడి పని చేసుకోవచ్చు అంత కదరా, నీదో ఒక బతుకంటారా అని ఉమ్మూసాడు. యేసన్న బాగా బ్రతికిన వాడే, సేవకు రాకమని వాళ్ళకి సొంత రైస్ మిల్ ఉంది. రైస్ మిల్ ఉందంటే బియ్యానికి ఏమైనా తక్కువ, తినడానికి ఏమైనా తక్కువ అయిద్దా? సొంత రైస్ మిల్ ఉంది వాళ్ళకి, ఏ తక్కువ? అయినా మాట్లాడల మౌనంగా ఉన్నాడు. ఇంకా అది ఆ ఉమ్మూసినోడిది పూరి గుడిసా, ఆడే కూలి చేసుకుంటా అన్నం లేకపోతే లేదు. యేసన్న గారే గొప్పవాడు, గొప్ప కుటుంబంలో నుంచి వచ్చాడు. ప్లేట్ పక్కన ఉమ్మూసాడు. ఆ ఉమ్ము చూసి కూడా అన్న ఏం మాట్లాడకుండా మళ్ళీ లేచిపోతే ఏం బాధపడిద్దేమోనని, వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటారేమోనని ఏం పట్టించుకోకుండానే కాముకు అలాగే సంతోషం అట్లా కలుపుకొని కాముకు తినేసి చిన్న ప్రార్థన చేస్తానమ్మా అని చిన్న ప్రార్థన చేసి, అయ్యా వస్తానయ్యా అని చెప్పి కాముకి వెళ్ళి కన్నీళ్ళు కాంచి ప్రార్థన చేశాడు. ప్రభా, అతను నువ్వు కీడేం చేయొద్దు నన్ను అంటే అన్నాడు. అతను రక్షించబడాలంతే చాలు నాకు. ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ రాత్రి దేవుడు గద్దించాడు. తెల్లారు ఉదయానికి వచ్చి కాళ్ళమే పడ్డాడు. అయ్యా నన్ను క్షమించు, తప్పైపోయింది. ఆయన రక్షించబడ్డాడు, సంఘ పెద్దగా చేర్చబడ్డాడు. ఆయన అనేక మంది మందిరాన్ని పట్టుకొచ్చాడు. ఎందుకు అక్కడ సహించుకున్నాడు? గబక్కని ఎదురు మాట్లాడి తగ్గంత నేనంతలో మాట్లాడుకుంటే ఆయన రక్షించబడేవాడా? కాదు. ఆయన రక్షించబడటం కొరకు యేసన్న చూడండి సహించుకున్నాడు అక్కడ. ఇలాగే ఒక అతను యేసన్న శమ మీద కొట్టాడు. కొడితే గోప మీద, ఈ గోపులో నుంచి రక్తం వచ్చేసింది. ఏం మాట్లాడలే యేసన్న. వెళ్ళాడు, రూమ్లో నుంచి రాకుండా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఆ కొట్టినవాడు వచ్చి కాళ్ళమే పడ్డాడు. కాళ్ళమే పట్టమే కాదు, ఆయన రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆ రోజుల్లో ఆయనే మందిరం స్థలం కొనడానికి డబ్బులు ఇచ్చాడు. ఎందుకు సహించుకున్నాడు? దెబ్బ కొట్టినా తిట్టినా 3 రోజులు ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా వాడు నన్ను కొట్టాడు, వాడు భూమి మీద ఉండకూడదు, వాడు భూమి మీద తిరగకూడదు ప్రభా, ఒక అద్భుతం చేయ ప్రభా అని ప్రార్థన చేశాడా? అతను నన్ను కొట్టినా పర్వాలేదు ప్రభా, వాళ్ళు రక్షించబడాలంతే, దట్స్ ఆల్. అపోస్తలుడు పౌలు గారిని కూడా భయంకరంగా కొట్టారు, భయంకరంగా తిట్టారు. ఒకసారి అయితే ఒక ప్రాంతానికి వెళితే ఆయన్ని కొట్టి స్పృహ లేక పడిపోతే కాలుకి తాడు కట్టి కుక్కను లాక్కొని పోతారు, చచ్చిపోతే కుక్కనే. ఆ విధంగా కాలుకు తాడు కట్టి ఊరి చివరలు లాక్కెళ్ళారంట.
మామూలు విషయం. ఊరిసి వదిలేశారంట తీసుకెళ్ళి లాగి. అదే తినడానికి తిండి లేక, కొనడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక వచ్చాడు అనుకుంటున్నావా అపోస్తలుడు పౌలు గారు? సేవకు రాకమునుపు లక్షాధికారి బిడ్డ, ఆస్తులు బాగా ఉన్నాయి, వాళ్ళకి ఐశ్వర్యం ఉంది. అపోస్తలుడు పౌలు గారు బాగా చదువుకున్నవాడు, ఆ రోజుల్లోనే బాగా చదువుకున్నవాడు. అంత బాగా చదువుకున్నవాడు, జ్ఞానం గలవాడే, బాగా ఐశ్వర్యం కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగిన వాడే, ఒళ్ళంతా గాయాలే. ఊరిసి వాళ్ళంతా విడిచిపెట్టి వచ్చారండి. ఎత్తుకుని కూడా పోలా. అంత హింసించినా ఎందుకు సహించుకున్నాడు అపోస్తలుడు పౌలు గారు అంటే వాడు రక్షించబడాలి అంతే. జరిగిందేంటి తెలుసా? ఎవరైతే కొట్టారో, ఎవరైతే ఆయన నిందించారో, ఎవరైతే అవమానపరిచారో ఆ ప్రాంతం అంతా మార్పు చెందింది. నిజలాడు హల్లెలూయా. వాళ్ళందరూ మారిపోయేస్తున్నాము. ఏ ఏ ప్రాంతాల్లో ఆయన తిట్టారో, ఏ ఏ ప్రాంతాల్లో కొట్టారో, ఏ ఏ ప్రాంతాల్లో చిత్రహింసలు పెట్టారో ఆ ప్రాంతంలోనే సంఘాలు కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అదే అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు. మేము ఎందుకు సహించుకుంటున్నామంటే అనేక మంది రక్షణ కొరకు. నువ్వున్న ప్రాంతంలో ఇంటి ఎదురోళ్ళతో, ఇంటి వెనకాలతో, చుట్టుపక్కల అందరితో గొడవలు పెట్టుకుంటున్నావు అనుకో, నీవు చెప్పే సువార్త ఎవరైనా వింటారా? నువ్వు చెప్పే వాక్యాలు ఎవరైనా వింటారా? నీ ప్రవర్తన చూసి ఎవరైనా మారతారా? నీ మాటల ద్వారా ఎవరైనా మారతారా? నిన్ను దేవుడు ఒక ప్రాంతంలో పెట్టాడంటే ఎందుకు పెట్టాడో తెలుసా? నీ ద్వారా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ మారాలనే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఊరకనే పెట్టలా. ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది. నీ మాటల ద్వారా వాళ్ళు మారగలరా? నీ ప్రవర్తన ద్వారా వాళ్ళు మారగలరా? అందుకని సహించుకో. ఎన్నో వస్తాయి వాళ్ళ ద్వారా. సహించుకో, భరించుకో, వాళ్ళకి మేలు చేయి, వాళ్ళకు ఉపయోగకరంగా ఉండు, సహకారంగా ఉండు. నీ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఆ ప్రాంతం అంతా మారాలి. ఏ విధమ చేతనైనా వాళ్ళందరూ రక్షించబడటానికి అక్కడ నువ్వు సహించుకోవాలి. ఆమె చెప్పండి. ఆమె అనేక మంది రక్షించబడటం కొరకు మనం సహించుకోవాలి. కనుక సహించుకున్నవాడే నరకాన్ని నుండి రక్షించబడతాడు, పరలోక రాజ్యంలో ఉంటాడు. సహించుకున్నవాడే అధికారిగా ఏలుబడి చేస్తాడు. సహించుకున్న వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేనిని సహించుకోవాలంటే అన్యాయం జరుగుతుందా నీకు, సహించుకో. దానికి సంబంధించిన మాట ఇంకోటి చూడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి, సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. జైల్లో ఈయన బంధించారు కానీ దేవుని వాక్యం బంధించలా. అనగా అక్కడ పోయి జైల్లో ఉన్నవాడు కూడా సువార్త చెబుతున్నాడు. నేను ఏ తప్పు చేయకుండా నన్ను కొట్టి చిట్టి జైల్లో పడేసారని చెప్పి దేవుళ్ళాడు గీవుళ్ళాడు అని సావు విడిచిపెట్టాడా? లేదు. దేవుడు జైల్లో తీసుకొచ్చాడు సువార్త చెప్పడానికి అనుకుంటాని. జైల్లో సువార్త చెప్పడానికి ఎవడున్నాడు అని చెప్పి, ఓహో జైలుకి తీసుకొచ్చింది ప్రభు, కానీ నన్ను బంధించారు కానీ దేవుని వాక్యం బంధించట్లేదురా బాబు, మీరు బంధించలేరని జైల్లో ఖైదీలను మార్చడం మొదలుపెట్టి. చూసావా? మనమైతేనా ఏంటి నాకు ఈ నింద, ఏంటి శ్రమలు, ఏంటి దెబ్బలు, ఏంటి బాధలు, ఏంటి గాయాలు, ఏంటి కన్నీళ్ళు, ఏంటి దుఃఖము, దేవుడు లేడు గీవుడు లేడు, ప్రార్థన లేదు, గీతం లేదు, మందిరం లేదు, గిందరం లేదు, నేను ఇంకెవడికి సువార్త చెప్పను, ఎవడికి వాక్యం చెప్పను, ఏం బాగుపడ్డాను నేను, ఏం దీవించబడ్డానని చెప్పేసి మానేస్తావు. అపోస్తలుడు పౌలు గారు సంతోషంగా జైల్లో వాడు సువార్త చెప్తున్నాడంట. వాళ్ళతో అంటున్నాడు, రే మీరు నన్ను బంధించారు కానీ దేవుని వాక్యాన్ని మీరు బంధించలేకపోయారు. నేను వాక్యం చెబుతున్నానని తీసుకొని జైల్లో పడేశారు, వాక్యం చెప్పొద్దని. మీరు కొట్టినా తిట్టినా వాక్యం చెప్తాను, సువార్త చెప్తాను, నేను యేసే దేవుడిని ప్రకటిస్తాను అంటున్నాడు. అందుకని కొట్టి జైల్లో పడేశారు. జైల్లో ఈయన్ని బంధించారు సువార్త చెప్పకూడదని. జైల్లోకి వెళ్ళి కూడా సువార్త చెబుతా ఉంటాడు. ఎందుకని ఇవన్నీ చేస్తున్నావంటే అనేక మంది రక్షించబడటం కొరకు నేను సహించుకుంటున్నాను అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. దేవునికి స్తోత్ర. దానికి సంబంధించిన మాట ఇంకొక మాట చూడు అక్కడ. తిమోతికి రాసిన పత్రిక 4:17 వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక, అదుగో ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దీని అర్థం ఏంటంటే అనేక మంది రక్షించబడాలని సహించుకుంటున్నాడంట. తిట్టినా, కొట్టినా, నిందించినా, అవమానపరిచిన. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహము నోట పడకుండా కాపాడాడంట. సింహం అంటే ఎవరు? సాతానుడు ఎలా తిరుగుతున్నాడంట?
గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను నోట్లో పడకుండా, సాతాను చేతుల్లో పడకుండా, సాతాను కబంధాస్తాల్లో పడకుండా, సాతాను విషకౌరంలో పడకుండా దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే ఈయన ఎన్ని వచ్చినా సహించుకుంటున్నాడు. ఎందుకు సహించుకుంటున్నావు అంటే వాళ్ళు రక్షించబడాలని వాళ్ళని సహించుకుంటున్నాడు. ఈ మంచి మనస్తత్వం ఈయనలో ఉంది కాబట్టి సాతాను నోట్లో పడకుండా దేవుడు, సాతాను చేతిలో పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు అంటే ఈయన బలపరిచాడంట. బలపరచుట అంటే బలహీనత నుంచి విడిపించి బలవంతులుగా మార్చుట అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే బలపరచడం అంటే ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో అవన్నీ చేసే బలవంతులుగా దేవుడు నిన్ను మారుస్తాడు. వాళ్ళు తిట్టినా కొట్టినా పర్వాలేదు, వాళ్ళు రక్షించబడాలి, నేను సహించుకుంటా పర్వాలేదు. ఈ మంచి మనస్తత్వం ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో చేసే బలవంతులుగా మారుస్తాడు. అనగా ఇల్లు కట్టలేని బలహీనతలో ఉన్నావా ఇల్లు కట్టే బలవంతులుగా, ఉద్యోగం పొందుకోలేని బలహీనతలో ఉన్నావా ఉద్యోగాన్ని సంపాదించుకునే బలవంతులుగా, రోగం నుంచి విడుదల పొందలేని బలహీనతలో ఉన్నావా రోగం నుంచి విడుదల పొందే బలవంతులుగా, అప్పులు కట్టలేని బలహీనతలో ఉన్నావా అప్పులు కట్టే బలవంతులుగా, ఎదుటి వారికి మేలు చేయలేని బలహీనతలో ఉన్నావా మేలు చేసే బలవంతులుగా, ఏదైతే చేయలేని బలహీనతలో ఉన్నావో చేసే బలవంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. పిల్లల కలలేని బలహీనతలో ఉన్నావా పిల్లల కనే బలవంతులుగా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేని బలహీనతలో ఉన్నావా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే బలవంతులుగా, ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో అది చేసే బలవంతులుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. అనేక మంది రక్షించబడటానికి సహించుకో. అనేక మంది మందిరానికి దూరం కాకూడదని సహించుకో. దేవునికి దూరం కాకూడదని సహించుకో. సేవకు దూరం కాకూడదని సహించుకో. ఈ మంచి మనస్తత్వం నీకు ఉన్నప్పుడు నీ బలహీనత నుంచి విడిపించి బలపరుస్తాడు. సాతాను చేతిలో, సాతాను కబంధ హస్తాలలో, సాతాను విషకౌరంలో పడకుండా, సాతాను కనుదృష్టిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అనేక మంది రక్షించబడాలి, దాని కొరకు నేను సహించుకుంటాను. ఒకరోజు ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, స్తోత్రం. ఎంత నమ్మదగిన దేవుడవ కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీద ఆస్తుడిగా నన్ను మరుగుపరచి సంగమతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడని మీరు మాట్లాడుతూ వచ్చి నరకనుడి రక్షించబడాలన్నా, సాతాను చేతుల నుంచి మేము రక్షించబడాలన్నా, సాతాను కబంధ స్థలాల నుంచి రక్షించబడాలన్నా, సాతాను విషకౌరంలోకి వెళ్లకుండా, సాతాను కనుదృష్టిలోకి వెళ్లకుండా, సాతాను ద్వారా వచ్చే వాటిలోకి మేము వెళ్లకుండా, ఆ ఉగ్రతలోకి పడిపోకుండా మేము రక్షించబడాలన్నా, మీ రాజ్యంలో మేము చేర్చబడాలన్నా దేవా సహించుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. సహించుకున్న వాడు ఏలుబడి చేస్తాడని, సహించుకున్న వారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయని, సహించుకున్న వారే బలహీనత విడుదల పొంది బలవంతులుగా మార్చబడతారని, సహించుకున్న వారే సాతాను చేతులు పడకుండా రక్షించబడతారని మాట్లాడుతూ వచ్చారు. అయితే అన్యాయాన్ని మేము సహించుకోవాలని, అన్యాయంగా నింద వేసినప్పుడు, అవమానపరిచినప్పుడు, అల్లరి పాలు చేసినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు సహించుకోవాలి. గొడవలు పెట్టుకోకూడదు. వారిని ప్రేమించగలగాలి, వాళ్ళకి మేలు చేయగలగాలని, అప్పుడే మేలు జరుగుతుంది మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అలా యోసేపు అన్నలను సహించుకున్నాడు కాబట్టి అన్నల మీద అధికారి అయ్యాడు. దేశంలో సహించుకున్నాడు కాబట్టి దేశానికి అధికారి అయ్యాడు. మోషే కూడా తినడానికి తిండి లేదు, వంటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఇల్లిరిక మల్లుడుగా ఉండి ఎన్ని మాటలు అంటున్నా సహించుకున్నాడు కాబట్టి లక్షల మంది నడిపించే గొప్ప అధికారి అయ్యాడు. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడని, ప్రపంచంలో గొప్ప సేవకుడయ్యాడని, గొప్ప పేరు పొందుకున్నాడు, మీ రాజ్యంలో ఉన్నాడని సహించుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక మంచనక సహించుకున్నాడు. కనుకనే గొప్పవాడయ్యాడు. ఎన్ని అన్యాయాలు ఎదురైనా న్యాయం కొరకు పోరాడుతూ గొడవలు పెట్టుకోకూడదని, దేవాన్ని చేతికి అప్పగించి ప్రార్థన చేయాలని, సహించుకోవాలని, మౌనంగా ఉండాలని, అప్పుడే మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య, ఆత్మకార్యాలు జరుగుతాయని మాట్లాడారు. ప్రభా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు నిందలు వచ్చిన, అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, ఎన్ని ఎదురైనా సేవ విడిచిపెట్టలేదు. ఎవరిని నిందించి అవమానపరిచి కొట్టినా, తిట్టలేదు, కొట్టలేదు, సహించుకున్నాడు. చివరికి శిరఛేదనం చేసిన, చంపినా, తల నరికేసిన సహించుకున్నాడు. ఎందుకు ఇంతగా సహించుకున్నాడు అంటే
అనేక మంది రక్షించబడటం కొరకు, నిందలు వేసిన వాళ్ళు రక్షణ పొందటం కొరకు, అవమానపరిచిన వాళ్ళు రక్షణ పొందటం కొరకు, అనేక మంది దేవానికి దూరం కాకూడదని, మందిరానికి దూరం కాకూడదని, సంఘానికి దూరం కాకూడదని, సేవకులకు దూరం కాకూడదని, దేవానికి దూరం కాకూడదు, మీ రాజ్యానికి దూరం కాకూడదని సహించుకున్నాడని. మేము అది చూసి నేర్చుకోవాలి. అందుకని అపోస్తలుడు పౌలు గారు ప్రపంచంలో గొప్పవాడయ్యాడు, ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రాజ్యంలో ఉన్నాడని మీరు మాతో మాట్లాడారు. మిత్తబడి వాక్యం కాకూడదు విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కుమరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయము భక్తి చేతి నింపండి, కృతజ్ఞత చేతి నింపండి. బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. ఈ బిడ్డలందరికీ మీలాంటి సహనము దయచేయమని నేను అడుగుతున్నాను అయ్యా. సహించుకున్న వారికి కలిగేటువంటి రక్షణ భాగ్యము, సహించుకున్న వారికి కలిగేటువంటి ఏలుబడనే అధికారము, సహించుకున్న వారికి కలిగే వాగ్దానాల నెరవేర్పు ఈ బిడ్డలందరి జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. నెరవేర్చండి. ఇప్పుడు బిడ్డల కుటుంబాలన్నీ రక్షించబడాలి, అందరూ దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, ఘనపరచబడాలి, రాజ్యానికి రావాలి. దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మాత్రమే తెచ్చుకోమని యేసునామములో అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకు, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా పక్కన మేము తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.